గోదావరి జలాలు అందించేందుకు జలజీవన్ మిషన్ పనులకు శ్రీకారం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలానికి గోదావరి నీళ్లు. పెనుగొండ మండలం వడలి గ్రామంలో 198.42 కోట్ల వ్యయంతో జలజీవన్ మిషన్ పథకానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మంత్రి అనగాని మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా వడలి గ్రామం నుండి చుట్టుపక్కల 14 గ్రామాలకు గోదావరి స్వచ్ఛ జలాలు సరఫరా చేయనున్నామని, గత ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో చూపించడం లేదని, అందుకే కేంద్రం ఇచ్చిన జలజీవన్ మిషన్ నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని మంత్రి సత్యప్రసాద్ విమర్శలు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఎన్నికల్లో హామీల భాగంగా ఉచిత బస్సు సర్వీసులు అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను 95% పూర్తి చేసి ఇచ్చిన హామీను నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు అట్టడుగు వర్గాలను సంపన్నులుగా చేయాలని ఉద్దేశంతో P4 లక్ష్యమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లెక్కర్ స్కామ్లో సిట్ విచారణ ఎదుర్కొంటుందని అన్నారు. కక్షపూరిత పాలన సాగించిన వైసీపీ పాలకులు నీతులు వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శించారు. త్వరలోనే అన్నదాతలకు అన్నదాత సుఖీభవ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అన్నారు. గత పాలకులు ప్రజా సమస్యలు చెబితే వారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టేవారిని, కానీ కూటమి ప్రభుత్వంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయని అన్నారు. జగన్ ప్రభుత్వం గుంతలు కూడా పూడ్చలేకపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు గుంతలు పూడ్చడంతో పాటు కొత్త రోడ్లు నిర్మాణం చేపట్టారని కితాబిచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ చెబుతున్నారని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంచన రామరాజు, ఆచంట నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు రుద్రరాజు, వెంకటరామరాజు, మాజీ గుమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, మండల టీడీపీ అధ్యక్షులు గుత్తెల లోకేష్, ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, బోడపాటి దుర్గాప్రసాద్, అంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, కానీ దానికంటే ముందు నేను చెప్పాల్సిన విషయం ఉంటుంది. మీటింగ్ స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మా తల్లిగారు ఊరి పక్కనే అనమాట. నేను మంత్రి అయిన తర్వాత ఆచంట వేమవరం అని పక్కన దగ్గరలో ఉంటుంది. చిన్నప్పుడు నేను చాలా తిరిగాను ఇక్కడికి. అప్పుడు ఆ ఊర్లో సెంటర్లో ఒక చెరువు ఉండేది. చెరువులో అక్కడికి వెళ్ళి బిందెలో నీళ్ళు తెస్తాడు చూసేవాడిని. నేను ఇప్పుడు రెగ్యులర్ వచ్చేవాడిని. అదే మంచి కార్యక్రమం ఇక్కడ వద్దాం అనుకున్నంతలో మా అన్నగారు అమెరికాలో ఒకసారి ఫోన్ చేశా, వద్దాం అనుకుంటా అంటే లేదు ఒక మంచి కార్యక్రమం ఉంది, ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ తీసుకుంటా ఉందో జలజీవన్ మిషన్ది, అది మొట్టమొదటి నా దగ్గరే స్టార్ట్ చేస్తాను. 200 కోట్ల రూపాయలు దాదాపుగా మా నియోజకవర్గానికి వస్తా ఉన్నాయి. ఆ మంచి కార్యక్రమానికి నువ్వు రా అంటే నాకు తప్పకుండా నేను చిన్నప్పుడు తిరిగిన ఊరు, నన్ను తన తల్లి పుట్టి తిరిగినటువంటి ఊరు దగ్గరలో ఉంది కాబట్టి ఈ గ్రామానికి వస్తానని చెప్పేసి నేను అనుకుని వారు వచ్చిన తర్వాత మళ్ళీ యాక్చువల్ నిన్న రావాల్సింది. నిన్న ముఖ్యమంత్రి గారు వేరే పని చెప్తే దానికోసం మళ్ళీ పోస్ట్పోన్, ఇంకెక్కువ పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ ఈ నన్ను మర్చిపోతాడేమో అని భయంతో మళ్ళీ ఇవాళ వచ్చేసాను. చాలా సంతోషం. మా గురువు గారు, మా అన్నగారు పార్టీకి ఎంతో వినూతనగా ఉండి అందరికీ వారి యొక్క మంచి ఆలోచనలు తెలియజేస్తూ అవన్నీ ఆచరణలో అయ్యే విధంగా ఎప్పుడు గైడ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మా అన్నగారు పితా సత్యనారాయణ గారికి, మరి మా అధ్యక్షులు రామరాజు గారికి, సర్పంచ్ విజయలక్ష్మి గారికి, ఎంపీపీ గారికి, మా అబ్జర్వర్ రాజు గారికి, సురేందర్ గారికి, సురేష్ గారికి, ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయం నమస్కారాలు. అలాగే పత్రికా సోదరులు కూడా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామీణ గృహానికి కూడా క్వాలిటీ నీళ్ళు ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి. గ్రామీణ గృహాల్లో నివసించే ప్రతి ఒక్క మనిషికి కూడా రోజుకి 55 లీటర్లు నీళ్ళు అవసరం ఉంటాయి. అవి క్వాలిటీ నీళ్లు ఇప్పియాలని చెప్పే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ఈ రోజుది కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది. కానీ గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. కేవలం అన్ని కార్యక్రమాలు కూడా దోచుకోవడానికి ఎలాగైతే వాళ్ళు చూశారో గత ప్రభుత్వం దోచుకుంది. మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విజనరీ లీడర్ ఉంటే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల పెట్టుబడితో 10 లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా ఈ సంవత్సరం పరిపాలన చేశారు. దాంతోపాటు భావితరాలకి ఒక పునాది చేసి పెట్టారు. ఒక మానవతా స్పర్శ ఉన్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒకే రోజు సభ పెట్టి అన్ని గ్రామాల్లో కూడా
ఒక ప్రణాళికతో ఒక కార్యక్రమం, రోడ్డు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, అన్ని కార్యక్రమాలు చేశారు. ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో లోకేష్ గారు నిరూపించారు. విద్యా సంస్కరణలో తీసుకొచ్చారు. కేజీ నుంచి పీజీ దాకా కరికులం మార్చడంతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరున వారి కిట్లు ఇచ్చి అద్భుతం, ఇప్పుడే చిన్నారులందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు, అద్భుతమైన డ్రెస్సులు వేసుకున్నారు. వారికి కరికులంలో ఒక క్వాలిటీతో అంటే వారికి ఉన్నటువంటి విలువతో కూడిన నైపుణ్యంతో కూడినటువంటి ఒక సిలబస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకంతో పాటు ప్రతి శనివారం కూడా బ్యాగ్లెస్ డేగా, అంటే ఇవన్నీ కూడా సంస్కరణ చేస్తే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడంలో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించి 12 నెలల తర్వాత మంచి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి మమ్మల్ని కూడా మీ అందరికి దగ్గర పంపించి ఏదైతే మీకు మాట ఇచ్చామో సూపర్ 6 అని చెప్పాము, కానీ 10కి పైన పెద్ద పెద్ద హామీలు పూర్తి చేసుకున్నాం. అవన్నీ కూడా అందే తీరు, వాటి యొక్క రిజల్ట్ కనుక్కొని ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నటువంటి సమస్యలపై పరిష్కార మార్గాలు ఎంచుకునే విధంగా ఈ కార్యక్రమం చేస్తారు. గత ప్రభుత్వంలో అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి పనిచేయలేదు. 1924 అయ్యేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పు, టన్నుల కొద్ది చెత్త తప్ప మనకి ఏమీ మిగల్చలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క ఆశీస్సులతో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్తాము. ప్రతి మహిళమ్మ తల్లిలో ఆర్థిక స్థిరత్వం తీసుకొస్తాము. ఆ ఆర్థిక స్థిరత్వం తీసుకొస్తే ఆ కుటుంబం బాగుంటుందన్న లక్ష్యంతోనే ఆర్నిషలు కృషి చేస్తా ఉన్నారు, అన్నిషలు కష్టపడతా ఉన్నారు. అవి కూడా మీరు ఆలోచన చేయాలి. మీ ఇంటికి ప్రతి కార్యకర్త వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సత్యనారాయణ గారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఇచ్చిన ప్రతి మాట క్రమక్రమం స్వీకారం చేసిన రోజే మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. ఏదైతే మీ ఆస్తులు హరించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రిపీల్ చేశాం. స్కిల్ సెన్సస్ తీసుకొచ్చాం. మహిళా మతలు చెప్పాము, తల్లికి వందనం ఇస్తాము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాము. ఈ రోజు ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎక్కడన్నా 1-2 మిస్టేక్ ఉంటే కూడా మేము వచ్చినప్పుడు కనుక్కుని వాడిని రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ వచ్చే విధంగా మేము చేస్తా ఉన్నాం. అది ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేయాలి. ఎప్పుడైతే కేంద్రం అన్నదాన సుఖీభావ కింద డబ్బులు ఇస్తుందో దాని షేరు ప్రకారంగా ఈ రోజు విడతల వారీగా అది ఇవ్వబోతా ఉన్నాం. ఆగస్టు 15 నుంచి అయితే మా మహిళా తల్లులకి పక్కింటి వాడితో గొడవ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళిపోయి ఫ్రీ, తోడు గొడవైనా ఫ్రీ, ఎటనే వెళ్ళిపోవచ్చు. దానిలో మళ్ళీ కాంప్రమైజ్ మళ్ళీ కూడా ఫ్రీగా రావచ్చు. అలా అంటే ఒక మంచి వాతావరణం చెప్పిన మాటలన్నీ చేస్తాను. రాబోయే రోజు యువత కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాం, తప్పకుండా ఇస్తామని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఎక్కడ కూడా ఆర్థిక సంక్షేమం ఉందని నొప్పి మీకు తెలియకుండా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎలా స్థిరపరచాలి, ఎలా వెల్త్ క్రియేట్ చేయాలన్న లక్ష్యంతో వారు ఆలోచన చేసుకుంటూ ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఇన్ని పెట్టుబడిదారులను ఆకర్షించుకుంటూ సమూలంగా ఈ రాష్ట్రం అంతా కూడా నలుగురిలో కూడా అభివృద్ధి చెందే విధంగా మనం చూస్తా ఉన్నాం. పక్కనే మనకు రాష్ట్రం మెట్టులు వస్తుందంటే ఈరోజు ఒక నమ్మకం. ముఖ్యమంత్రి గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైన నిధులు కేటాయించుకొని మాకు 3 సంవత్సరాల టైం కావాలని వ్యవధిని అడిగి ఈనాడు జల్ జీవన్ మిషన్ని ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. 1600 కోట్లు ఇస్తే మన నియోజకవర్గానికి 198 కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఆ సంబంధిత శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పేరు చెప్పిన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఇది ఒక త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు కలుషితం అయిపోతానే త్రాగునీటి చెరువులు వచ్చాయి. పూర్వంతో లెక్కేస్తే ఒకనాడు బోధులు నీళ్ళు తాగేవాళ్ళం, చెరువులో నీళ్ళు తాగేవాళ్ళం. కానీ ఈవేళ ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడడంలో బాటిల్తో నీళ్ళు ఎట్టుకెళ్తా ఉన్నా పొలం వెళ్ళిన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకునే కార్యక్రమంలో ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా దీన్ని ఒక పవిత్రమైన కార్యక్రమం. మన యువ నాయకుడు అనగాని సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మనందరూ కూడా హర్షించవలసిన విషయం. నా నియోజకవర్గాన్ని ఎలా తీసుకురావాలని ఆలోచించాను. అనుకోకుండా ఆయనే ఫోన్ చేసి అన్నగారు మీ దగ్గరికి వస్తున్నాను అన్నాడు. నాకు ఆనందం ఇచ్చింది. అభినందించే కార్యక్రమం నేను పెట్టుకోలే, తమ్ముడిని దీవించాలి తప్ప అభినందించడం కరెక్ట్ కాదని. అంచేత నా దీవెనతో పాటు మీ అందరి దీవెనలు ఇవ్వాలనే ముట్టుబడిగా కోరుకుంటా ఉన్నా. ఈనాడు మనం చెప్పవలసింది ఒకటే, ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం
సమపాల్లో జరగడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటి వరకు సంక్షేమ కార్యక్రమాల మీదే ప్రధానం చేపెట్టి ఆ ఎన్నికల వాగ్దానం చేసి దాంట్లో భాగంగానే సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటిగా రోడ్లు కూడా నడడానికి వీల్లేకపోతే గుంతలు పూడ్చాం. మళ్ళీ రోడ్లు ఈ గ్రామంలో చూసాం, వడలి గ్రామంలో ఇందిరమ్మ కాలనీలు, ఎన్టీఆర్ కాలనీ ఉంటే మట్టి కూడా వేయలేదు గత ప్రభుత్వంలో. స్థానిక శాసనసభ్యుడు కక్ష కట్టి ఇది ఎన్టీఆర్ గారి కాలనీ, ఇది ఇందిరమ్మ కాలనీ, నాకు సంబంధం లేదు. తట్టబట్టుడు కూడా ఏది కాలనీలలో మొట్టమొదటిగా 1 కోటి రూపాయలు ఇచ్చి ఈ గ్రామంలో రోడ్లు వేసాం మొన్ననే, సంవత్సరం లోపల. ఈనాడు అభివృద్ధికి ప్రధాన భూమిక ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ధైర్యం ఉంది. మేము ఇచ్చిన మాట 3,000 పెన్షన్ 4,000 చేశాం, 3,000 ఉండే 6,000 కూడా చేశాం. 6,000 కాదు 15,000 అవసరం అనుకుంటే బెడ్ రెడీ అయిన పేషెంట్లు కూడా 15,000 కూడా చేస్తా ఉన్నాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లేకపోతే ఇవాళ 1,470 ఉద్యోగాలు కూడా మెగా డిఎస్ ద్వారా ఉద్యోగాలు చేస్తా ఉన్నాం. మీ ఆస్తి మీకు కాకపోతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేసి మీ ఆస్తిని కాపాడగలిగాం. ఈనాడు ఆఖరి గ్యాస్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్పి, సంవత్సరానికి 3 గ్యాస్ కనెక్షన్ ఇస్తా అని చెప్పి మొట్టమొదటిగా మొదటి కనెక్షన్ ఇచ్చాం. రెండో గ్యాస్ కనెక్షన్లో కొంతమంది డబ్బులు పడ్డాయి. డబ్బులు పడ్డవాళ్ళు చేతులు ఎత్తండమ్మా. రెండో వాళ్ళు కూడా ఓకే, మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబెట్టామనే మాట చెప్తా ఉన్నాం. ఈనాడు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాను. వేసావా లేదా? ఎక్కడ మాట్లాడలేదు, చేతులు కూడా ఎత్తట్లేదు. మీరు వేసారా లేదా? తప్పలు కొట్టింటారా బాబు? ఎమ్మ డబ్బులు సంతలో వేసుకోవడం, సంతలో వేసుకుని బ్యాగులు వేసుకోవడం కాదు, అభినందించాలి. ఇంకా రేపు 15వ తారీఖు 20 రోజులు లేదు, బస్సు ప్రయాణం చేయబోతా ఉన్నారు. మీ అందరికి కూడా ఉచితమైన బస్సు ప్రయాణం కూడా ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగానే చేస్తా ఉన్నాం. ఈనాడు పెన్షన్ కార్యక్రమాల్లో ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు, రేషన్ కార్డులు అర్హులు ఉన్నారు. ఇంకా మేము ఇచ్చిన మాటకి 5 సంవత్సరాల టైం ఉంది, అయినా కూడా సంవత్సరంలో 90% కంప్లీట్ చేస్తాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాను 5 సంవత్సరాలు పెంచాడు. 250, 250. మేము అది చేయలేదే. ఇవాళ చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష నాయకులుగా మోసపూరితమైన ప్రభుత్వం అంట. మేమెక్కడ మోసం చేసాం చెప్పండి? 90% సంవత్సర కాలంలో పూర్తి చేసిన ప్రభుత్వం దమ్ము ధైర్యం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా చేశాం. ఇది మా ప్రభుత్వం. అందుకనే ఇంటింటికి వస్తా ఉన్నాం మేము. మా ప్రభుత్వం ఇంకేమంటే సలహాలు చెప్పమని వస్తా ఉన్నాం. ధైర్యంగా వచ్చావా లేదా? మీ ఊరు కూడా వచ్చాం. అంచేత మాది ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు చేస్తా ఉన్నాం, అభివృద్ధి కూడా చేస్తామనే మాట ఇస్తా ఉన్నాం. సంక్షేమమే కాదు, ఇవాళ నాది పలికాం త్రాగునీటితోటి అనే మాట. వడలి గ్రామంలో మన నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం ఒక బలమైన రెవెన్యూ శాఖ మంత్రి గారు చర్చ చేసామంటే గట్టిగా ఉంటుందనా? గట్టిగా లావుగా కూడా ఉన్నాడు. మనోడు బలంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఉత్సాహపరిచి వెళ్ళిపోతాడు. అంచేత నవ్వుతూ ఉంటాడు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు నవ్వించగలడు, యువనాయకుడు లోకేష్ గారు నవ్వించగలడు, కవించగలడు, ఆ కాలం మీ అందరూ కూడా కవించగలడు అనే మాట చెప్తాను. అంచేత అలాంటి తమ్ముడు రాకుండా కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాం.